దేవునికి స్తోత్రాలు. మరి ముఖ్యంగా దైవజనుడికి దైవజనురాలకి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సంఘం అంతటికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నిలబడటానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. నేను చాలామందికి ఇక్కడ అందరికీ తెలుసు, నేను క్రైస్తవురాలను అయితే కాదు, ఒక అన్య కుటుంబంలో నుంచి రక్షింపబడినటువంటి దాన్ని. నా వ్యక్తిగత సాక్ష్యము ఈరోజు ఇక్కడ చెప్పుకోవటానికి దేవుడు ప్రేరేపణ ద్వారా నేను ఇన్ని సంవత్సరాలకు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తూ వస్తుంటా, కానీ ఇప్పుడే కానీ ఎక్కడే కానీ నా సాక్ష్యాన్ని ఎక్కడ నేను చెప్పుకోలేదు. ఫస్ట్ టైము నా జీవితంలో దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేలులను చెప్పుకోవడానికి ఈరోజు దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను పుట్టినటువంటి 6 నెలలకే అమ్మ చనిపోవడం జరిగింది. అదే క్రమంలో మా నాన్నకు చిన్న వయసులోనే పెళ్ళయింది. చిన్న వయసులోనే దేవుడు మహాకృపను బట్టి ఆ రోజులలో ఉద్యోగము, 2 పిల్లలు పుట్టడము, నేను పుట్టిన 6 నెలలకు అమ్మ చనిపోవడం అట్లాగా జరిగిపోయింది. అది బాగా విగ్రహారాధిక నా కుటుంబం. మా చేసినాన్న 12 సార్లు అయ్యప్ప స్వామి మాలేసుకుంటాడు. మా ఇంట్లో భజనలు ఉంటాయి, అన్నదానాలు ఉంటాయి, అన్ని కార్యక్రమాలు, పూజలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు మా ఇంట్లో విపరీతంగా జరుగుతాయి. అట్లాగా ఉన్నటువంటి క్రమంలో మా జేజనాన్న ఎంప్లాయీ, మా నాన్న కూడా ఇద్దరు ఎంప్లాయీసే. మాకు ధనానికి కొదవలేదు, బంధు బలగానికి కొదవలేదు, స్టేటస్కి కొదవలేదు, ఏం కొదవలేదు. పుట్టుకతో పేదరికం ఏం లేదు నాకు తెలిసినప్పటి నుంచి కూడా. మంచి స్టేటస్లోనే దేవుడు నన్ను ఆ కుటుంబంలో పుట్టేటట్లు చేశాడు. కష్టం అంటే తెలియదు. చిన్నప్పుడే 6 నెలల పాప అప్పుడే అమ్మ చనిపోయిందని చెప్పి మా జేజనాన్న, మా నాయనమ్మ, నాకు 2 మేనత్తలు, చిన్న పాప అని చెప్పి అతి గారాబంగా పెంచారు. చాలా గారాబము. అటువంటి అతి గారాబంలో నేను పెరగడం జరిగింది. ఒక టయానికి వచ్చేసరికి నాకు 11 సంవత్సరాల వయసు వచ్చే నాటికి నేను సడన్గా ఆడుకుంటూ కింద పడిపోవడం జరిగింది. ఈవినింగ్ పూట పడిపోయాను. ఏం కాలేదులే, దెబ్బలు తగలలేదులే అని చెప్పి అట్లా ఉంది. సరే అని ఆ రోజు బాగానే ఉంది, బాగానే తిన్నాను, పడుకున్నాను. ఆడుకున్నంతసేపు ఆడుకొని పడుకున్నాను. తెల్లవారి లేచి చూసేసరికి నా బాడీలో ఏ అవయవము ఎక్కడ ఎంత మాత్రమో పనిచేయట్లేదు. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలి. ఆ స్కూల్కి వెళ్ళాలన్నప్పుడు మా చేసిన ఉదయాన్నే తెల్లవారుజామున లేచి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకొని ఆయన వచ్చి లేపితేనే కానీ నేను రెడీ అవ్వను. అంత అతి గారాబము, అటువంటి విధానంలో ఉన్నటువంటి కుటుంబంలో నేను పెరిగాను. ఆయన వచ్చాడు, పూజ అక్కడ శివాలయంలో పూజ చేయించుకొని టిఫిన్ తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చి నన్ను లేపి ఆయనే రెడీ చేయాలి. నన్ను ఎవరు రెడీ చేయడానికి లేదు. రెడీ చేద్దాము అనుకునే టయానికి నా బాడీలో ఇంకా నిద్రలేదు. 8 అవుతుంది, 8:30 అవుతుంది, స్కూల్ టైం అవుతుంది, లేయట్లేదు అని చెప్పి లేపుతా ఉన్నాడు. బుజ్జి లేయి అని అంటున్నాడు. నేను లేలేకపోతున్నాను. బాడీలో ఎక్కడ ఏ అవయవం అయితే నాలో పని చేయట్లేదు, అట్లీస్ట్ నాడి కూడా కుట్టుకోవట్లేదు. ఎట్లా అయిపోయిందంటే ఒక డెడ్ బాడీ లాగా నా బాడీ అటయాన అయిపోయింది. అరే రాత్రంతా బాగుంది, పాప ఆడుకుంది, తిన్నది, బాగుంది, తెల్లవారేసరికి ఏమైంది అని చెప్పి అనుకున్నాను. మా నాయనమ్మ, మా తాతయ్య వాళ్ళు ఇద్దరు కలిసి ఒళ్ళో పండుకోబెట్టుకొని ఏడ్చుకుంటా ఉన్నారు. అయ్యో ఇంత అతిగా ఆరాబంగా పెంచుకున్నాం కదా, మా అబ్బాయికి ఏం తెలిస్తే ఏమవుతుందో ఏంటో, మా అబ్బాయి ఏమంటాడో, మీరు పెంచుతారని కదా మీ దగ్గర ఉంచింది అని చెప్పి మా అబ్బాయి ఏమన్నా అంటాడేమో అని వీళ్ళు బాగా భయపడి ఏడ్చేస్తున్నారు. తర్వాత కొద్దిసేపటికి మాకు ఇక్కడే ఈ పూజలే చేయాలి, ఈ విధానంలోనే ఉండాలి అనేది ఏం లేదు. సేవకుడు వస్తే ప్రేయర్ చేయించుకుంటారు, మసీదుకి వెళ్తే
తాయెత్తు కట్టించుకుంటారు. అలాగే ఏదన్నా ఇంకొకటి విషయానికి వస్తే ఇంకొక తాయెత్తు కూడా హిందూ దేవాలయాలకి అట్లా ఆల్ రిలీజియన్స్ ఇది అది అని ఏమి ఆప్షన్స్ ఏమి ఉండవు, అబ్జెక్షన్స్ ఏమి ఉండవు, వీళ్ళు వాళ్ళు అనేది ఏమి ఉండదు. అప్పటి నుంచి కూడా మాకు అందరూ ఒకటే అన్నీ ఒకటే అన్నటువంటి పరిస్థితులు. సరే ఈ లోపు ఏం చేయాలా, హాస్పిటల్కి వెళ్ళాలా, ఏం చేయాలా, మా అబ్బాయికి తెలిస్తే ఏమవుతుందో, ఈ పరిస్థితులు ఎట్లా ఉండాలి అని చెప్పి ఏడుస్తా ఉండు. అప్పుడు మా అత్త మేనత్త అప్పటికే యేసు ప్రభువుని అంగీకరించి మందిరానికి వెళ్తా ఉన్నాం. ఇంకా వాళ్ళు పిలిపించారు, వచ్చిండ్రు. తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళందరూ, మేము ఉండే లైన్ అంతా కూడా ఎంప్లాయీస్ లైన్, అందరూ కూడా ఎంప్లాయీసే. వాళ్ళందరూ వచ్చి ఏంటి ఏంటి పాప ఆడుకుంటూ రాత్రి ఇట్లా పడిపోయింది, బాగానే ఉంది, ఉదయం చేసరికి లేట్ ఏం లేదు, ఏం అర్థం కావట్లేదు అన్నప్పుడు వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, సార్ అయితే మీరు ఏం భయపడవద్దు, కొంచెం ధైర్యం చేసుకోండి, మీరు భయపడి ఏడ్చి ఇది కాకండి, మీ అబ్బాయికి చెప్పద్దు, చూద్దాం ఉండండి అని చెప్పి మా మేనత్త ఇంకొక ఆంటీ వీళ్ళు ఏం చేశారంటే, ఓ పాస్టర్ని పిలిపిద్దామా, ప్రార్థన చేపిద్దాము, మీకు నమ్మకం కుదిరితే మీరు ఇట్లాగా చేపించుకోండి, లేకుంటే లేదు అని అన్నప్పుడు మాకు అలాంటి అబ్జెక్షన్స్ ఏం లేవు కాబట్టి, సరే అయితే మాకు పాప బ్రతకడమే మాకు కావాలి, మీరు ఏదైనా కానీ చేస్తాము అని అన్నప్పుడు దైవశనుడిని పిలిపించడం జరిగింది. నేను మార్నింగ్ 8:30కి నన్ను చూసుకున్నప్పుడు పలకుండా పడుకున్నటువంటి దాన్ని 12:30, 1 అయ్యేదాకా చెప్పినటువంటి దైవశనుడు రాలేదు. 1 దాకా ఏడుస్తూనే ఉన్నారు వీళ్ళు. 1 గంట అప్పుడు వచ్చారు, దైవజనుడు వచ్చి ప్రార్థన చేశాడు. అలా అడుగుపెట్టి ఆయన ప్రార్థన చేశాడో లేదో 10 నిమిషాల కల్లా లేచి కూర్చున్నాను నేను. హల్లెలూయా. ఆ 10 నిమిషాలలో లేచి కూర్చోగానే మా ఇంట్లో స్టన్ అయిపోయింది. ఎందుకంటే మా చేసిన తొందరగా ఏది యాక్సెప్టింగ్ రారు. ఆయన చెప్పిందే వేదము, ఆయన మాటే వినాలి. అట్లీస్ట్ మేము షాపింగ్కి వెళ్ళి ఎవ్వరమే కానీ ఏ డ్రెస్ తెచ్చుకోవడానికి లేదు. అట్లని మాకేం లోటు విధానం ఏముండదు, ఒక ఫ్రీడమ్గా ఏదో కట్టుబాట్ల లాగా కూడా ఉండదు, ఫ్రీడంగానే ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ మొత్తము ఆయనే అట్లాగా చూసుకుంటాడు అన్నమాట. అలాంటిది ఆ దైవశనుడు వచ్చి ప్రార్థన చేయంగానే ఈయన అసలు ఆశ్చర్యపడ్డాడు. మా ఇంట్లో కూడా అందరికీ ఆశ్చర్యమే. లేచి కూర్చున్నాను, మంచినీళ్ళు తాపారు, కూర్చోబెట్టిన తర్వాత దైవజనుడు చెప్పారు, మీరు పాపను మందిరానికి పంపించండి అని అన్నారు. మందిరానికి పంపించండి అని అంటే మా జేసునాన్న వెనకాడాడు. మేము మందిరానికి ఎట్లా పంపిస్తాము, మేము ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తాము, సాయిబు వస్తే తాయెత్తు కట్టించుకుంటాము, ఇంకో చోటుకి వెళ్ళి తాయెత్తు కట్టించుకుంటాము, పాస్టర్ వస్తే ప్రేయర్ చేయించుకుంటాము, వాళ్ళకి వీళ్ళకి అన్నిటికి పోతాము, కానీ మేము పాపను మాత్రం మందిరానికి పంపించము అని అన్నారు. అని అంటే ఇంకా దైవశనుడు చెప్పారు, సార్ మీ ఇష్టం సార్, మీకు పాప కావాలి అని అనంటే మందిరానికి పంపించండి, మాకు పాప వద్దు అని అనంటే మీరు మందిరానికి పంపించవద్దు, మీ ఇష్టం ఇదంతా కూడా అని చెప్పి అన్నప్పుడు, పాప దేవుని ప్రణాళికలో ఉంది, మిమ్మల్ని అందరినీ కాదు పాపను పంపించమని అడుగుతున్నాను నేను అని అన్నారు. కొంచెము అది ఇదని ఆలోచించారు. ఎంప్లాయీస్ ఫ్యామిలీ స్టేటస్, మంచి పలుకుబడి, మంచి విధానము, ఈ క్యాస్ట్ వాళ్ళు ఏమంటారు, ఈ పలుకుబడిలో ఏంటి చిన్న పాపను మీరు అక్కడికి పంపిస్తున్నారు, ఒక ఫీలింగ్. అలాంటప్పుడు ఇంకా మీ ఇష్టం సార్, పాప కావాలంటే పంపించండి, లేదు ఇవన్నీ కొంచెం అన్ని రిలీజియన్గా అన్నీ చూసుకోవాలంటే మీ ఇష్టం సార్ అని ఆయన వదిలేసినప్పుడు ఈయన ఏమన్నాడంటే, లేదులేండి మా పాప కావాలి, పాప బ్రతికితే చాలు, మాకు పాప కోసం మేము ఏమైనా చేస్తాము, ఇవన్నీ కూడా మేమేం పట్టించుకోము, సరే మీరు చెప్పినట్టు మందిరానికి పంపిస్తాం, మందిరానికి పంపిస్తే మా పాప మాకు బ్రతుకుద్దా అన్నాడు. నేను గ్యారంటీ సార్, మీ పాప బ్రతకడానికి నేను గ్యారంటీ అన్నాడు. సరే అయితే అని చెప్పి నేను ఆ రోజు నుంచి నన్ను మందిరానికి పంపించడం జరిగింది. ఆయన ఆఫీస్కి వెళ్ళి డ్యూటీ నుంచి వచ్చి కొంచెం లేట్ అయ్యి ఒకవేళ సండే కానీ
నేను మందిరానికి వెళ్ళలేదనుకోండి, ఆ రోజు నాకు ఆరోగ్యం బాగోదు. మళ్ళీ సడన్గా పడిపోతాను నేను. సరే అని చెప్పి అట్లాగా మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ మందిరానికి తీసుకెళ్ళడము, ఆయనే ప్రేర్ చేస్తాడు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పూజలు జరుగుతాయి కదా, మా చేసినానే పూజలు చేసేది మా ఇంట్లో. మిగిలిన వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ మేము మేము ఇంట్లో యజమాని మాత్రమే పూజలు చేయాలి, మిగిలిన వాళ్ళందరూ ఆయనతో పాటు కూర్చోవాలి పూజలు. అట్లా ఆ పూజ చేస్తుంటేనే పక్కన అట్లా కూర్చుకున్నాను అనుకోండి, మళ్ళీ జ్వరం వస్తుంది, పడిపోతా. ఇట్లాగా ప్రతిసారి కూడా ఇట్లానే జరుగుతుంది. ఏదన్నా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు నన్ను ఫ్యామిలీతో పాటు నన్ను తీసుకెళ్తే ఆ టెంపుల్ మెట్టు అలాగా తొక్కంగానే చాలు మళ్ళీ పడిపోవడము, మళ్ళీ జ్వరం రావడము, ఏదో బలహీనత ఆవరించడము, ఇలాగనే కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంటే ఇంకా మా ఇంట్లో ఏమన్నారంటే, అమ్మో ఈమెతో పెద్ద డేంజర్, ఈమెను తీసుకెళ్ళకూడదు, మనం చేసేది ఏదో మనం చేద్దాము, ఈమెతో పని కాదు అని చెప్పి ఇంకా నన్ను ఆనాటి నుంచి పూజలు చేయటము అనేది మాన్పించేశారు. వాళ్ళు పూజలు చేసుకున్న ఆ పద్ధతులు విధానాలు అవన్నీ ఉన్నా కానీ నన్ను మాత్రం ఒక్కదాన్ని మాత్రము దూరంగా పెట్టేవారు. అలా జరుగుతున్నటువంటి క్రమంలో ఇంకా నేను 10th క్లాస్కి వచ్చాను. చక్కగా చదువుకుంటున్నాను, దేవుడి కృపలో మంచిగా ఉంది, ఆరోగ్యం బాగుంది, అన్ని విషయాలలో చురుకుదనంగా చాలా బాగున్నాను. నాతో టెన్షన్ లేనట్లుగా ఉన్నారు. 10th క్లాస్ వచ్చింది, June 5th నా బర్త్డే. పాప బర్త్డే కదా అని చెప్పి సెలబ్రేషన్ చేయడానికి అన్నీ రెడీ అయిపోయాయి. మొత్తం అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఇంకా తెల్లవారితే బర్త్డే. ఇంకా రేపు బర్త్డే కదా అని చెప్పి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. బాగా ఈసారి మాత్రం పాప బర్త్డే చాలా గ్రాండ్గా చేయాలి అని చెప్పి రెడీ అవుతున్నారు. నేను అప్పుడు సమ్మర్ హాలిడేస్లో నాన్న దగ్గరికి వెళ్ళాను. మా నాన్న సిఎస్పురం అనే ఊర్లో ఉంటాడు, అక్కడ జాబ్ చేస్తూ అక్కడ ఉంటాడు ఆయన. సమ్మర్కి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి నేను అక్కడికి వెళ్ళిపోయాను, అక్కడ ఉన్నాను. బర్త్డే సెలబ్రేషన్కి ఇంకా అన్నీ రెడీ అవుతున్నాయి. సడన్గా ఒక ఫోన్ కాల్, June 4వ తారీఖున, సార్ మీ నాన్నగారు చనిపోయారు అని. నాన్నగారు చనిపోయారు అనగానే ఇంకా మా నాన్నకు ఏం అర్థం కాక నిమిషాల మీద బర్త్డే సెలబ్రేషన్ ఎలా అయిపోయిందో ఏమో అంత స్మైల్ చేసుకొని మేము వచ్చి ఇంకా ఇక్కడికి మార్కాపురం వచ్చాము. మార్కాపురం వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత అయ్యో మా నాన్న మేమందరం కూడా మా జేజం చనిపోయాడే నేను చెప్పి, ఇంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబం చాలా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, భయంకరమైన పరిస్థితులు. మేము అట్లా ఏడుస్తూ ఉంటుంటే ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కానీ వచ్చిన వారు కానీ వీళ్ళందరూ ఆయన చనిపోయాడని మేము ఏడుస్తూ ఉంటుంటే ఈ బంధువులందరూ ఏంటి పాప బర్త్డే అంట కదా ఇవాళ, అయ్యో పాపం, మీ అమ్మాయి బర్త్డే అంట కదా అయ్యో పాపం అని చెప్పి అనడమే కాకుండా ఏం చేస్తాంలే, అసలు ఇది ఉండడమే నష్టజాతకము, దీని ద్వారానే ఆయన చనిపోయాడు. వీళ్ళ అమ్మ పుట్టినప్పుడు నష్టజాతకంతో, ఈ పిల్ల పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది, ఈరోజు పుట్టినరోజు చేసుకుందాము అనుకునే టయానికి పెంచిన తండ్రి చనిపోయాడు, అసలు ఈ పిల్ల నష్టజాతకురాలు. ఇంక వచ్చిన వాళ్ళందరూ ఇదే మాట, ఈ మాట ఆయన చనిపోయిన బాధ కంటే కూడా మాకు ఇంట్లో ఫ్యామిలీలో నన్ను అనే మాటలే మాకందరికి కూడా చాలా బాధ వేసింది. కానీ ఆ టైంలో ఇంక నేనేమనుకున్నానంటే మా నాన్న కానీ మా మేనత్తలు కానీ మా ఇంట్లో ఎవరు అలా అనొద్దు, చిన్న పాప అమ్మాయి చాలా సెన్సిటివ్, చాలా మెత్తగా మేము అతిగా మొత్తం పెంచుకున్నాము, ఏదో కాలం తీరింది చనిపోయాడు, వాళ్ళమ్మ కాలం తీరింది చనిపోయింది, అంత మాత్రాన ఇలాంటి సెంటిమెంట్స్ అయితే మా ఇంట్లో ఏం లేవు. ఏమి మూఢనమ్మకాలు ఇలాంటివన్నీ అన్యులమైనప్పటికీ కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఇలాంటివన్నీ కూడా ఏమీ పాటించము సరిగ్గా. ఇంకా అన్నప్పుడు తర్వాత ఇంకా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. ఇంకా ఆయనకు మరి కర్మ చేసేటువంటి రోజు దగ్గర పడ్డది. నాకు మనసులో అప్పుడు తెలిసి తెలియని వయసులో ఆ మాటలు అనేవి చాలా నాటుకొని పోయినప్పుడు నేను ఇంకా ఏమనుకున్నానంటే, నేను ఉంటే ఇక్కడ ఇంకా ఏం దరిద్రం జరుగుద్దో, ఇక్కడ నేనుంటే ఇంకెంతమంది చనిపోవాల్సి వస్తుందో, ఏమవుతుందో అని చెప్పి నేను ఇంకా చనిపోదామని డిసైడ్ అవుతున్నాను. మా ఇంట్లో వాళ్ళందరూ
జేసునాన్న చనిపోయాడు అని చెప్పి ఏడుస్తున్నారు. నేను మాత్రము నేను చనిపోబోతున్నాను అని చెప్పి నేను ఏడుస్తున్నాను. తెలిసి తెలియని వయసులోనే. అప్పుడు ఎలా చనిపోవాలి, ఎట్లా చనిపోవాలి అని చెప్పి నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను. తెల్లవారితే కర్మ జరుగుతుంది, బంధువులు అందరూ వస్తారు. ఇంకా నేను మా నాయనమ్మ దగ్గర కూర్చొని ఏడుస్తుంటే, జేజనాన్న చనిపోయినందుకు ఏడుస్తుంది అనుకుంటున్నారు అందరూ, కానీ నేను కూడా రేపు పొద్దున చనిపోబోతున్నాను అని చెప్పి నేను ఏడుస్తున్నాను. ఇంక ఇట్లాగా ఉండి ఇంకా బాగా ఏడ్చి అప్పటికే దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాను. వస్తా పోతా ఉన్నాను నేను మందిరానికి. అంత ఆత్మీయ స్థితి, అంత విధానం ఏం లేదు నాకు. తర్వాత ఇంకా ఆ రోజు పెద్ద కర్మ జరుగుతుంది. చనిపోదామని ఏడ్చి అక్కడే నానమ్మ దగ్గర అట్లానే పడుకున్నాను. నేను పడుకునేసరికి నేను బాగా ఏడ్చి నిద్రపోయాను. నాకు అది అర్థం అవ్వలేదు. సడన్గా 12-1 గంట టైంలో నాకు ఒక దర్శనము. యేసు ప్రభువు సాక్షాత్తుగా సిలువలో వేలాడుతూ రక్తం కారుస్తూ నాకెళ్ళి ఇలా పలవాల్చినట్టుగా చూస్తూ నా దగ్గరికి రా అని చెప్పి 3 సార్లు నాకు స్వరం వినపడింది. నేనేమనుకుంటున్నానంటే ఆ దర్శనంలో చనిపోయాను అనుకుంటున్నాను. చనిపోతే ఆత్మ పాతాళానికి మరి పరలోకానికి వెళ్తుంది అని. దేవుడు నన్ను పరలోకానికి ఏమన్నా తీసుకెళ్ళాడేమో, స్వర్గానికి తీసుకెళ్ళాడేమో, నేను చనిపోయానేమో అని అన్న భ్రమలో నేనున్నాను. మరి అలాగా చూస్తూ ఉండగానే వెంటనే యేసు ప్రభు ఆ దర్శనంలో మాట్లాడుతూ ఉన్నాడు. నేను వస్తున్నాను, కింద పడుతున్నాను, దెబ్బలు పడుతున్నాయి, కింద పడుతున్నాను, దెబ్బలు పడుతున్నాయి. ఆయన స్వరము 3 సార్లు పిలిచినప్పుడు 3 సార్లు నాకు దెబ్బలు పడుతూ ఉన్నాయి. నేను తిరిగి ఇంకా నేను చనిపోయాను అనుకున్నాను. తిరిగి ఆ దర్శనం అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే టైం చూస్తే 3:30 అయింది. ఎప్పుడైతే నేను ఆ దర్శనంలో నాకు దేవుడు చూపించాడు, వెంటనే నేనేమనుకున్నానంటే, నేను ఎందుకు చనిపోవాలి, దేనికి నేను చనిపోవాలి, నేను ఇప్పుడు దాకా నష్టజాతకురాలు అని అన్నారు. కానీ ఈ నష్టజాతకురాలే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనే మాట నాకు బాగా ధైర్యాన్ని ఇచ్చింది. నేను బ్రతకాల, నేను సజీవురాలినై యెహోవా క్రియలను వివరించేదను అన్నట్లుగా నేను బ్రతకాలి అని అన్న మాటకు నేను నిలబడిన తర్వాత ఆ చిన్న వయసులోనే ఫ్యామిలీ బర్డన్స్ అన్నీ నాకు మీద పడ్డాయి. మా జేసునాన్నకు ఉన్నటువంటి ఒక పెద్దరికంగా ఉండాల్సిన బాధ్యతలన్నీ సడన్గా నా మీద పడ్డాయి. ఫ్యామిలీని అంతటిని కూడా మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాను. పరిస్థితులన్నీ గందరగోళం అయిపోయాయి. ఇంకో విషయం ఏంటంటే, అదే సంవత్సరంలో మా నాయనమ్మ కింద పడి నడుము, కాలు, చేయి మొత్తం విరిగి మంచంలో పడ్డది. ఇప్పుడు ఆవిడ వయసు ప్రస్తుతం 83 సంవత్సరాలు. ఆనాటి నుంచి ఈ సిచ్యువేషన్ జరిగింది 2003-4 సంవత్సరాల మధ్యలో జరిగింది ఈ సిచ్యువేషన్. అప్పటి నుంచి కూడా ఇవాళకి ఒక హాస్పిటల్ లేదు, ఒక కట్టు లేదు, ఒక మెడిసిన్ లేదు, ఒక ఆపరేషన్ లేదు. కానీ దేవుని కృపలో ఇన్ని సంవత్సరాలు కూడా దేవుడు ఆమెను కాపాడుతూ ఉన్నాడు. నాకు ఫ్యామిలీ బర్డన్స్ అన్నీ కూడా మీద పడిపోయాయి. ఓ పక్క చదువుకోవాలి, మెయింటైన్ చేయాలి. నాకు వంట చేయడం రాదు, కనీసం కసం ఊడ్చడం కూడా రాదు నాకు. నేను పెరిగింది అంత గారాబంగా పెరిగాను. అట్లీస్ట్ ఆ 15 సంవత్సరాల వయసుంత వరకు కూడా నాకు జడేసుకోవడం కూడా రాదు. అటువంటి సుకుమారంగా నన్ను ఇంట్లో పెంచారు. ఎప్పుడైతే ఈ బర్డన్స్ పడ్డాయో, మా నాయనమ్మ మంచాన పడ్డదో, ఫైనాన్షియల్గా చాలా క్రిటికల్ అయిపోయినాము. ఏం అర్థం కాక కష్టాలు, శ్రమలు భయంకరంగా నన్ను ఆవరించినట్లుగా అయిపోయినాయి. ఆ కష్టాలలో దేవుణ్ణి ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాను నేను. ఆ టయాలలో దేవుడు బ్యాప్టిజం తీసుకున్నాను నేను. ఆ బ్యాప్టిజం కూడా చాలా సాహసంతో చేశాను. ఒక అన్యురాల్లో నుంచి ఒక అమ్మాయి రక్షింపబడి ఆ టయాన బాప్తిజం తీసుకుందంటే ఒక పెద్ద గొప్పే. ఈ రోజులలో బాప్తిజం తీసుకుంది అని అంటే ఏముందిలే కామన్ అని చెప్పి అన్నట్టుగా ఉంటారు. కానీ ఆ టయానికి వచ్చేసి ఒక పోరాటంతో కూడుకున్నటువంటి బాప్తిజమే అది.
కానీ బాప్తిజం తీసుకున్న తర్వాత ఎవరికి తెలియకుండా బ్యాప్టిజం తీసుకున్నాను నేను. ఎవరికి తెలియదు, ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు బ్యాప్టిజం తీసుకున్నాను అన్న సంగతి. తీసుకున్నాను. ఇంకా శ్రమలు ఇంకా భయంకరంగా కొట్టుమిట్టాడు. ఒక పక్క చదువు చూసుకోవాలి, ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి, ఇంకా బర్డన్స్. ఆ శ్రమలలో దేవుడు భయంకరంగా నలిపాడు. ఆ శ్రమలలో నలిపాడు అని చెప్పి వెనక్కి తగ్గలేదు, కానీ దేవుని పాదాలు గట్టిగా పట్టుకోవడం మొదలుపెట్టాను, ప్రార్థించడం మొదలుపెట్టాను. మాటలతో ఏం పని లేకుండా దేవునితోనే నేను ఉండాలి, దేవుడు ఖచ్చితంగా ఈ శ్రమల నుంచి నన్ను విడిపిస్తాడు అని చెప్పి నేను దేవుని యొక్క పాదాలు గట్టిగా పట్టుకోవడం. నేను పని అంటూ నేర్చుకుంది ఎక్కడ అని అంటే మందిరంలోనే దేవుని పని నేర్చుకున్నాను. నాకు కసు ఊడ్చడం రాదని చెప్పాను కదా, మందిరంలోనే కసు ఊడ్చాను. అంట్లు తోవడం రాదు, మందిరంలోనే నేను అంట్లు తోవడం నేర్చుకున్నాను. ప్రతి పని కూడా ఒక ఇటుకలు మోయడం కానీ, ఒక మట్టి మోయడం కానీ, ప్రతి పని నేను కుటుంబంలో నేర్చుకోలేదు. కానీ నేను నిజంగా చెప్తున్నాను, నేను పని అని అంటూ నేర్చుకున్నది ఎక్కడా అని అంటే, ఒక తగ్గింపు జీవితం అనేది నేర్చుకుంది ఎక్కడా అని అంటే మందిరంలోనే నేర్చుకున్నాను. నేను కొంచెం నాకు స్టేటస్ ఉంది, మా నాన్న మా చేసిన ఎంప్లాయీస్ మాకేం తక్కువ అని చెప్పి నాకు కొంచెం ప్రౌడ్ ఉండేది. ఏం పని చేయను, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అన్నట్టుగా ఉండేదని. కానీ చూడటానికి గ్రేస్ అలాగా కాదు, చాలా సాఫ్ట్ అన్నట్టుగా ఉంటారు. కానీ పైకి సాఫ్టే, కానీ ఎవరిని ఎక్కడ వాళ్ళు ఉంచాలో అక్కడ అన్నమాట. అలాంటిది. కానీ నేను మందిరానికి వెళ్తుంటేనే నాలో లోపాలు ఏంటియో తెలుసుకున్నాను. నాలో ఇలాంటివి ఉన్నాయా అని చెప్పి నేను సరి చేసుకున్నాను. శ్రమలలో నలిగాను. ఎన్నో నిందలు, ఒంటరి పోరాటము, ఒక ఆడపిల్లగా ఎన్నో బాధలు. ఒక పక్క చదువుకోవాలి, ఒక పక్క ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవాలి. నాకు 2 మేనత్తలు, వాళ్ళ పిల్లలందరూ కూడా నాకు ఇంట్లోనే ఉంటారు. మళ్ళీ బంధువులలో ఎక్కడ చిన్న చూపుగా ఉండకూడదు, వాళ్ళల్లో కూడా అదే మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మా నాన్న పరిస్థితి అంటారా, మా దగ్గరికి రాలేని పరిస్థితి, చూడలేని పరిస్థితి ఆయనది. మాకు ఆ రకంగా ఉంటుంటే నా డిగ్రీ చేశాను. ఎంతో దేవుని కృపలో మంచిగా దేవుడు కాలేజ్ టాపర్గా చేశాడు. అన్ని శ్రమలలో కూడా దేవుడు నన్ను కాలేజ్ టాపర్గా వచ్చేటట్టు దేవుడు గొప్ప కృప చూపించాడు. అట్లాగా జరుగుతూ ఉంది. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఏంటి అని అంటే, నేను ఎంబీఏ చేసి బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని అక్కడి నుంచి ఫారెన్కి వెళ్ళాలి అనేది నా ఆశ అన్నమాట. దానికి ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు మా నాన్న పట్టించుకోలేదు. కానీ డిగ్రీ తర్వాత మా నాన్న ఒక ఫ్రెండ్ బాండింగ్ ఉండేది నాకు నాన్నకు. ఫ్రెండ్ ఎలా ఉంటాడో అంతే ప్రతి విషయము. మనం చూసే జనానికి ఈ గ్రేస్ వల్ల మా డాడీ ఏం పట్టించుకోడే అన్నట్టుగా ఉంటుంది. కానీ మేమిద్దరం చక్కని బాండింగ్. రెస్టారెంట్కి వెళ్తాము, ఇద్దరం మూవీస్కి వెళ్తాము, ఎక్కడ ఏదైనా షాపింగ్లకు వెళ్తాము. కానీ ఎవరికి తెలియదు ఆ విషయం. అంత ఫ్రెండ్ బాండింగ్ అనమాట. దేవుని కృపలో అంత ఉన్నటువంటి క్రమంలో డిగ్రీ అయిపోయింది. తర్వాత ఏంటమ్మా యాంబిషన్, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర లేవు ఏంటంటే, సరే ఇంతవరకు నేను చదువుకి ఏం పెట్టలేదు కదా, వెళ్తానంటున్నావు కాబట్టి నీకు కావాలన్నా కానీ నేను ఇచ్చి పంపిస్తాను అని చెప్పాను. సరే అనుకున్నాను. కానీ అన్నిటికీ ఐసెట్ అని, గైడ్ సెట్ అని, ఇంకా రకరకాల పోస్టులకు అన్నిటికీ అప్లై చేసుకునేదాన్ని, టీచింగ్ చేసేదాన్ని, ప్రతి వర్క్ కూడా నేర్చుకునేదాన్ని. కానీ ఏది సక్సెస్ఫుల్ అయ్యేది కాదు. డిగ్రీ వరకు చక్కగా చదువుకొని అట్లా ఉండేదాన్ని. తర్వాత ఏమి సక్సెస్ఫుల్ అవ్వాలి. తర్వాత నా మీద నాకే అసహ్యం ఉంటుంది. అమ్మో ఏది చేయాలి, వెళ్ళాలంటే లక్షలుగా ఖర్చు ఉంటుంది, ఒకవేళ జాబ్ రాకపోతే నాన్న దగ్గర పోతుంది, ఎట్లా చేయాలి అనుకుంటా. ఇంకా డిగ్రీ ఇంకా అంతా క్లోజ్ అయిపోయి ఇంకా దేవుడిలో ఎదగడము, దేవుడి పాదాలు పట్టుకోవడం, భవిష్యత్తు కోసం ప్రేక్షించడం, ఇలా జరుగుతున్న క్రమంలో ఒక చిన్న చిన్న సమాజంలో స్త్రీలను అందరం అబ్బాయిల పట్ల అలాంటి వాళ్ళు అలా కూర్చొని అందరం కూర్చొని ప్రేయర్ అలా చేసుకుంటా ఉంటారు. అప్పటికి అన్న చిన్నప్పటి నుంచి అక్కడ చూస్తున్నప్పటికీ కూడా ప్రైజ్ లాడ్ అని చెప్పారు. కానీ అసలు ఏమి ఎక్కువ ఏం మాట్లాడము, దూరంగా ఇంట్లో ఉన్నారు. కానీ రాసన్న వాళ్ళతో దూరంగానే ఉంటుంది. నేను ఎందుకంటే నేను ఎక్కువ ఎవరితో ఏం మాట్లాడను, సైలెంట్గా ఉంటాను, ఎవరితో ఏం మాట్లాడను. వాళ్ళు పలకరిస్తారు
సేమ్ పద్నాలుగు సడన్ గా నేను అమ్మతో రాసిన వాళ్ళ అమ్మతో కొంచెం బాండింగ్ ఉండేది. అతనితో నేర్పించుకోవడం మరి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు పరిచర్యలో ఏంటి క్రీస్తు ఏంటి మీరు వస్తారా అని అనడం అట్లా బాండింగ్ ఉండేది. నార్మల్గా ఎవరైనా ఎక్కడ పిల్లలు ప్రేర్ చేస్తారు కూడా తల్లి తీసుకెళ్తుంది, ప్రార్థన ఎలా చేయాలి అని నేర్పిస్తుంది, ఎలా ఉండాలి అని నేర్పిస్తుంది, బయట ప్రజలతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అందరినీ మాట్లాడుతూ చెప్తూ ఉంటుంది. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా స్కూల్ ప్రేర్ చేసుకున్నాము. మరి ఆ రోజు అందరినీ రావాలి మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని మేము ఆ రోజు చిన్న ప్రేర్ పెట్టుకున్నాం. ఆ రోజు సడన్ గా అందరినీ రాలేదు. రాకపోతే ఇంకా ఏం చేసాం, అమ్మ నేనైతే రాలేను, లాజర్నైతే పంపిస్తాము, ఆయనతో ప్రే చేయించుకోండి అని. సరే అని చెప్పి ఆయనతో చెప్పినప్పుడు సరేలే అని చెప్పి పరిచయం చూస్తుంటాం కానీ మాట్లాడితే లాజర్ ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి మా ఫ్రెండ్స్ అందరూ మేము కలిసి ప్రే ఉంటాం. దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి మరి పరిచర్య మరి మన రాగలుగుతారా దేవుని స్వామి దేవుడు పరిస్థితులు మనకి వాళ్ళు రారాదు. ఈ రోజుల్లో ఎక్కువ మాట్లాడతాము, ఆ రోజులలో ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా ఉంటారు, షేకింగ్ వస్తుంది, చాలా బలహీనత ఉంటారు, బియర్నెస్ ఎక్కువ. అలాంటప్పుడు నేనైతే రాను అని నేను వెనక్కి తగ్గేదాన్ని. మా ఫ్రెండ్స్ ఏం పనే కదా అయిపోయింది, జాబ్ లేదు, ఏం లేదు, దేవుడు చేద్దాము అని అంటున్నాను. సరే అని మీరు అందరూ ఉంటారు కదా, నాకేం పని, నేను మీతో పాటిస్తాను అన్నది నేను వెళ్ళడం జరిగింది. పరిచర్య పరిచర్య ప్రకటించడానికి చేతనం పని, దేవుడి పని శక్తి వంచన లేకుండా చేయడానికి చేశాను. చేసిన అయినా కానీ అన్యంలో కూడా నేను చాలా దూరం ఉండేది. అన్యంతో మాట్లాడేదాన్ని ప్రేర్ చేయమన్నా కానీ చాలా భయం, దూరం ఉండే కదా, మాట పాడడం రాదు, ఏది రాదు. రోజు సమయం వచ్చింది. ఆ రోజు సమయం వస్తే ఏంటంటే ఇంకా వస్తుందా పోతుందా అన్నట్టుగా ఏం మాట్లాడు, వస్తుంది పోతుంది అన్నట్టుగా ఉంటే రావడము పోవడం ఎందుకు, ఇంట్లో కూర్చోకుండా దేవుని మందిరానికి పరిచర్య అభివృద్ధి అనేది ఉండాలి. ఆ అభివృద్ధి లేకపోతే ఇంకా ఎందుకు ఇంత ప్రయాసపడి ఇంకా రావడం, ఇంట్లో కూర్చోండి బెస్ట్ కదా అన్నట్టుగా ఆదేశింది. సడన్ గా అందరూ వేరే చోట ప్రేయర్ వచ్చి ప్రేయర్ ఉంది, మరి ఉపవాస ప్రార్థన బాగా జరుగుతున్నాయి. ఈ ప్రార్థనలు ఇంకా చూసుకుంటారు మీరందరూ నాకు ప్రార్థన చేయండి. భయం వేసిందమ్మో, నేను ఇక్కడి వాళ్ళందరికీ నేను ఏం స్వార్థ చెప్పాలి, ఏం ప్రార్థన చేయాలి, నాకు చదువులు కూడా చేస్తుంది, మాట రాదు, నేనేం బయట ట్రైనింగ్ పొందిందని కాదు, సండే స్కూల్కి వెళ్ళిందని కాదు, ఎక్కడ ఏ పని కూడా ఒకసారి చేసినటువంటి దాన్ని కాదు. ఇంకా నేను చూస్తున్నాను మళ్ళీ తల దించుకొని ఏడుస్తాను, ఎట్లా చూస్తున్నా తల దించుకొని ఏడుస్తున్నాను. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా మెసేజ్ చెప్పాలి. ఫస్ట్ టైం నా లైఫ్ లో మెసేజ్ చెప్పాలి. నిలబడ్డాను, నా వల్ల కాదయ్యాలి అని చెప్పి నాకు చెప్పాడు. మరి అది నమ్మకంగా చేయాలి కానీ వచ్చిన వాళ్ళు కూడా నీ మాటలు నన్ను పంచుకోవడాలి కదా అని చెప్పి నీ ఇష్టం నేను నిలబడుతున్నాను అని చెప్పి నిలబడడం జరిగింది. దేవుడు తెలియని రీతిలో అద్భుత రీతిలో ఆ రోజు అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. తర్వాత నేను అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను దేవుడి దగ్గర కూర్చొని నేను నేర్చుకున్నాను. ఆ రోజు దైవజనుడు నన్ను కొంచెం గద్దించకపోతే, నన్ను ఆ రోజు గట్టిగా కానీ అనకపోతే నేను ఆ రోజు మెసేజ్ చెప్పేదానికి అదేమో. ఇప్పుడు అనుకుంటాను నేను, ఆ రోజున కానీ నన్ను అట్లా కానీ అనకపోయి ఉంటే అవునులే పాపం ప్లేస్ పెద్దది కదా, అవునులే పాపం అని చెప్పి అనకపోతే ఈ రోజు నేను స్థాయిలో ఉండేదాన్ని కాదేమో అని చెప్పి నేను అట్లాగా జర్నీ అనేది కొనసాగింది. సడన్గా దేవుడు బయటకు మరి అమ్మ
పరిస్థితి. గొప్పయ్య దేవుడు ఇంత సంవత్సరాలకు నా కన్నీరు తుడిచాడు, నన్ను నిలబెట్టాడు అని ఎంతగానో నేను దేవుని సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు పని చేస్తూనే ఉన్నాను. దేవుని విషయంలో మరి అన్ని విషయాలలో నేను నమ్మకంగా ఉంటే ఆ విధంగా కొనసాగుతాను. కుటుంబంలో నేను బైబిల్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. బైబిల్ వెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత అన్నీ రెడీ అయిపోయాయి. మొత్తం సర్టిఫికేట్ అయిపోయింది, కూడా ప్యాకింగ్ అయిపోయింది. ఇంక వారంలో నేను ట్రైనింగ్ బ్యాంకుకి వెళ్ళిపోవాలి. రెడీ అవుదామని నేను మా నాన్నతో అన్నాను, నాన్న నేను ఇక్కడ వెళ్ళాలనుకుంటున్నాను, మరి నువ్వు దానికి ఏమంటావు అన్నప్పుడు, లేదమ్మా నువ్వు ఏ పని చేసినా నువ్వు చేసే పని ప్రతి పని కూడా మంచి పని ఉంటుంది కాబట్టి నేను దానికి వెనుకుండి యాక్సెప్టెంట్గా ఉంటాను. నీకు అన్ని విషయాలలో కూడా నేను సపోర్టివ్గా ఉంటాను అన్నప్పుడు, ఇంకా ఫ్యామిలీ కూడా సపోర్టివ్గా ఉంటాను అన్నప్పుడు నేను సరే అని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను. ఒక సెమినార్కి వెళ్ళి వచ్చాను. మొత్తం ప్యాకప్ అయిపోయింది. మొత్తం ప్రయత్నం చేస్తున్నాను. సడన్గా జనవరి 1 2016లో దేవుడు నాకు మాట్లాడాడు. నీ తండ్రి చనిపోబోతున్నాడు అని చెప్పాడు. నీ తండ్రి చనిపోబోతున్నాడు అని చెప్పి మాట్లాడాడు. నాకేం అర్థం కాలేదు. చాలా హ్యాపీ మూమెంట్. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. అర్థం కాలేదు. ఇంత ఫ్రెండ్ బాండింగ్, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం మేము. ఈ ఫ్రెండ్ బాండింగ్ దేవుడు బ్లెస్సింగ్ ఇస్తున్నట్టే తండ్రి చనిపోతుంది. దేవుడు నాతో మాట్లాడు. కానీ నేను సంపాదించుకోలేకపోయాను. ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోయాను. ఆయన కాల్ చేశాను. చాలా ఆయన కాల్ చేసి నాన్న చనిపోతున్నా నాకు భయం వేస్తుంది అని చెప్పి ఇది అమ్మాయి మెసేజ్ మా ఇంట్లో నమ్ముతారు. అమ్మాయి కొద్దిగా ఉంటారు, అందరికి అమ్మలాగా ఉంటుంది అని చెప్పి మరి నేను ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీథింగ్ ఒక సాక్షి దేవుడు నమ్ముతున్నాను. అన్ని అలాగే చనిపోతున్నాను. నేనేం మాట్లాడలేదు. నేను ఏడుస్తున్నాను. ఆయనకు అర్థమైంది. ఎందుకమ్మా ఏడుస్తావు? ఇలా జరగబోతుంది నా లైఫ్లో. నేను కాదనుకుంటాను. నువ్వు నమ్ముకున్నది ఏంటి తండ్రి? ఆయన నీ తండ్రి. నీకేం కావాలంటే ఆయన నీకు ఇస్తాడు. నువ్వు గొప్పదాని మీద నేను కాదు, యేసు ప్రభువే నీ తండ్రి. నీకేం కావాలంటే ఆయన నా తండ్రి మందిరానికి వెళ్తాడు. 24 గంటలు ప్రార్థన చేసుకుంటూ అటువంటి తండ్రి ఇట్లా జరగబోతుంది. అంత మాట చెప్పాడు. అన్న ఏం చేయాలన్నా నాకు అర్థం కావట్లేదు. ఏ కాలం ఎప్పుడైనా మానవుడు అనేవాడు వెళ్ళిపోవాల్సిందే. ధైర్యంగా ఉండు. నువ్వు చర్చికి వెళ్ళి మందిరంలో వాక్యాన్ని నీవే నేర్చు, నీ పిరికి తగ్గ మాటలు నేర్చు అలా చెప్పినప్పుడు నేను సరే ఇంత ధైర్యం చేసుకున్నాను. నాకు నాకు ఒక బాండింగ్ ఏంటంటే నేను ఎగ్జామ్ చదువుతున్న ప్రతిసారి ఆయనకు ఫోన్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఒక ఆనవాయితీ, అదొక సెంటిమెంట్. ఒకవేళ నేను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పలేదనుకోండి, ఒకవేళ ఒక టైం అట్లానే జరిగింది. నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను ఆయన మీద అనేది నేను ఆల్ ది బెస్ట్ చెప్పించుకోలేదు. ఆ ఎగ్జామ్ నేను వెళ్ళలేకపోయాను. అప్పటి నుంచి ఇంకా నేను అట్లా కాదు అని చెప్పాను. మరి ఆయన గుర్తుపెట్టుకుంటాడు నా ఎగ్జామ్స్ ఎప్పుడు కాల్ చేసి ఈరోజు నీ ఎగ్జామ్ కదా, ఆల్ ది బెస్ట్. నేను ఆ ఎగ్జామ్ రాసి దేవుడు ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ రిజల్ట్ వచ్చేది. అట్లాగే లాస్ట్ వాళ్ళకు
నేను వస్తున్నానని చెప్పి ఆగమేఘాలకు చేతిలో రూపాయి కూడా లేదు. పరిస్థితి ఎవరిని అడుగుతామని నాకు లేదు. అన్కాన్షియస్ లో వెళ్ళిపోయాను. భయంకరమైన సిచ్యువేషన్. సరే వచ్చి మందిరానికి వెళ్ళినప్పుడు కార్ అరేంజ్మెంట్ చేశారు, వెళ్ళాను. అక్కడ డెడ్ బాడీ పడిన అర్థమైనది. వెళ్ళేసరికి స్టాఫ్ ప్లస్ అందరూ చాలా ముందుకునే ఉన్నారు. నాకు పోగానే అందరూ పెద్ద పెద్ద సార్ పెద్ద పడ్డ సార్ పెద్ద పని చెప్పి అందరూ నా దగ్గర కూర్చుంటాం. ఏం చేయలేకపోయాను. మేడం సార్ పెద్ద పడ్డ కదా, మీకేమన్నట్టు అవుతుందా అడిగారు. నేను మారు మాట్లాడాను. ఏం అనుకుంటారు, నాకేంటో లేదండి అని నేను వెంటనే రిపోర్ట్ తెచ్చుకున్నాను. తీసుకొచ్చుకున్న తర్వాత బంధువులతో గొడవ. ఇంకా ఆ రోజు కార్యక్రమం జరగడానికి చాలా ఇబ్బంది పెడితే నేను అట్లా కాదు అని చెప్పి ఆ కార్యక్రమం చేయడానికి అయిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి పోరాటం మొదలైంది. భయంకరమైన పోరాటం. చస్తానో బ్రతుకుతానో తెలియనటువంటి పోరాటం. అదే ముందు కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. జరిగిన ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఆయన జాబ్ చేస్తూ చనిపోయాడు. ఈ కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. జనవరి 25వ తారీఖున చనిపోయాడు. ఈ జరిగినటువంటి 10-15 రోజులకు మా మేనత్తాలు చనిపోయింది. ఇద్దరు మేనత్తలను. వాళ్ళలో ఒక చిన్న అన్న చనిపోయాడు అన్నటువంటి దిగులతో మంచం పట్టింది. అనారోగ్యం అయిపోయింది. చేతిలో రూపాయి చిల్లిగా లేదు. ఎవరి దగ్గర కొడుకుదామా అడగలేని స్థితి. మేము ఎప్పుడు పెట్టే ఉన్నట్టుగా ఉన్నాం కానీ ఇప్పుడు ఎక్కడ తీసుకున్న ఆనవాళ్ళు లేవు. అటువంటి స్థితిలో ఆ రోజు ఎక్కడ రూపాయి లేదు, ఏది లేదు. ఒక దేవుడి వైపు చూడడం ఒకటే తెలుసు. మౌనంగా ఉండడం ఒకటే తెలుసు. సడన్ గా ఆవిడ కూడా మంచి వాళ్ళైపోయి ఆవిడ ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఆవిడ కూడా ఇంకా రేపు చనిపోతుందాను దేవుడు నాకు మాట్లాడాడు. అంత భయంకరమైన పరిస్థితిలో రేపు ఇప్పుడు చనిపోబోతుంది అని చెప్పి మాట్లాడు. బట్ మరి నాన్న చనిపోయి 10-15 రోజులు కాలేదు. వెంటనే ఈమె చనిపోబోతుంది అని దేవుడు నాకు మాట్లాడు. నాకేం అర్థం కాలేదు. వెళ్ళాను, ఆమె దగ్గర కూర్చున్నాను. రేపు ఆదివారం 11-12 ఆ తయారీలో చనిపోబోతున్నాను. దేవుడు నాకు మాట్లాడు అన్నాను. ఏం చూడలేదు, తినకుండా నాకు తెలియదు. నేను దేవుని గురించి చెప్తున్నాను. మనం ఎన్ని శ్రమలలో మనకు ఆయన అని నేను వాక్యపూర్వకంగా ఆయన చెప్పడం జరిగింది. ఏమనలేక మా నాన్న ఏదైతే చెప్పడం జరిగిందో చనిపోయిన దేవుడా, ఈ శ్రమలలో నువ్వు నిలబడితేనే కుటుంబమంతా భయంకరమైన శ్రమలు కానీ ధైర్యంగా ఉండాలి. ఏం కాదు, నా పిల్లలకి నీకు అప్పగిస్తున్నాను, ఆ దేవునికి అప్పగిస్తున్నాను అని చెప్పింది. నెక్స్ట్ ఆదివారం తెల్లారింది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆవిడ సడన్ స్టమక్ పెయిన్ వచ్చింది. ఆ రోజు స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు నేను వెళ్తున్నాను, నాకు ప్రార్థన చేయాలి. గుడ్డకి పురం చేసుకొని ఇంట్లో అందరికీ చెప్పాను. 11-12 గంటలకు లేవు చనిపోతుంది. మీరు ఏ వేడుకతో ధైర్యంగా యేసయ్య మనతో ఉన్నాడు అని చెప్పాను. ప్రార్థన చేసి బయటికి పంపించడం జరిగింది. హాస్పిటల్ అలాగా అడ్మిట్ చేస్తారో లేదు
మాటలు ప్రేయర్ చేసుకొని బయట కూర్చున్నాను. వచ్చి ప్రార్థిస్తా ఉన్నాను. అద్భుతం ఏంటంటే నాకెవరు ఏమో తెలియదు. నా ద్వారా మేలు పొందిన వాళ్ళకి ఒక్క రూపాయి లేదు. అయ్యో అని చెప్పి వచ్చి ఓదార్చడానికి కూడా ఎవరు రాలేదు నా దగ్గరికి. వాళ్ళు ఎవరు ఏమో తెలియదు కానీ వాళ్ళు అక్క ఇదిగో నీ కోసం ఈ రూపాయి ఇదిగో అని చెప్పి నాకు అందరూ కూడా తెలియని రీతిలో ఒక్కొక్కరు 10,000, 5,000 వాళ్ళు ఎవ్వరు ఏంటో తెలియదు. నీ గురించి విన్నాం, నువ్వు పలానప్పుడు మా కుటుంబంలోకి ఇలా చేసావంట కదా, అలానప్పుడు ఇదంట కదా అని చెప్పి అన్నప్పుడు వాళ్ళందరూ వచ్చి నా చేతులు ఉంటారు. నాకు సహాయం ఆ రోజు నాకు దేవుడు దానికి ఇచ్చిన దాని 50,000. ఆ 50,000 పట్టుకొని షామియాన వాళ్ళు ఫ్రీగా వేశారు. ఆ కార్యక్రమం కూడా అయిపోయింది. నేను తర్వాత వీటన్నిటికంటే కూడా ఒక చిన్న పాప అంటే ఇంత పాప వాళ్ళు ఆ పాప పాకెట్ మనీ కోసమని ఆ పాపకు ఇచ్చారండి. చాక్లెట్ కొనుక్కోమ్మానని స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ పాప తెలియకుండా వాళ్ళ పేరెంట్స్ చెప్పి వాళ్ళు చిన్న దోస్తు చేసుకుని చాలా పేద కుటుంబం వాళ్ళు. వాళ్ళకి అప్పుడప్పుడు ఏంటంటే మంచి చెడ్డ అట్లా చూస్తూ ఉంటారు. ఆ పాప వాళ్ళ అమ్మకు వాళ్ళకి తెలియకుండా ఆ పాప 5,000 ఎప్పుడంటే మా నాన్న చనిపోయిన తర్వాత అయ్యో మా నాన్న చెప్పి అక్క పరిస్థితి ఇలాగా ఉందని చెప్పి ఆ పాప వచ్చి నాకు వాళ్ళ అమ్మకు చెప్పుకొని వాళ్ళకు చెప్పుకొని నాకు పుస్తకాలకు వీటన్నిటికి మీరు దాచిపెట్టారు కదా ఇవి అని చెప్పి ఆ పాప వచ్చి ఇదిగో అక్క నీకు ఇస్తున్నాను. అందరూ పెద్దవాళ్ళు చిన్న పాప ఇచ్చింది నాకు చాలా కత్తి వేసింది కనిపించింది. ఆ పాప తీసుకొని ఆ రోజు అంటే ఆ రోజు నుంచి నాకు చనిపోయిన కేసు ఆ కేసులో నన్ను భయంకరంగా చాలా చేశారు. 4 సంవత్సరాల వరకు అనుభవించాను. ఎప్పుడు ఎక్కడ పోలీస్ స్టేషన్ పెట్టి ఏది ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు, బలగం లేదు, ఉండదేగం లేదు, గట్టిగా మాట్లాడేది ఏమి లేదు. ఆరోగ్యం క్షీణించింది. మొత్తం కూడా నా వైపు చూసే పరిస్థితి, నేను ఒకరి వైపు చూసే పరిస్థితి లేదు కానీ ఇంటి మొత్తం కూడా నా వైపు చూసే పరిస్థితి. నేను ఎప్పుడు పలకరించే వాళ్ళని పెట్టి ఊరికి పరామర్శిద్దాం పలకరిద్దాం అన్నట్టుగా వెళ్తే ఈ అమ్మాయి వచ్చి డబ్బులు అడుగుతుందేమో, ఈ కేసు విషయంలో న్యాయం చేయండి అంకుల్ అని అడుగుతుందేమో అని చెప్పి అక్కడ రోడ్డు మీద ఉండగానే డోర్ వేసుకునేవాడు. కనిపించింది వచ్చి ఎంత పాపిస్తుంది అయిపోయింది నాకు పరిస్థితి. న్యాయం లేదు, ఏం లేదు అనుకునేదాన్ని. ఎక్కడ ఎవరు ఏం పోదని చెప్పిన లేదు. ఒక పిచ్చి దానిలాగా అయిపోయాను. ఎంత అయిపోయాను వచ్చింది. అక్కడ ఏం వాగ్మనంలో కూడా వాళ్ళందరూ చెప్పడం వాళ్ళ అత్తయ్య వాళ్ళ నాన్న చనిపోయేసింది, ఆ అమ్మాయికి మెంటల్ వచ్చేసింది, ఆ అమ్మాయి పిచ్చింది అని చెప్పి అక్కడ పెద్ద పెద్ద ముసలాంటి చెప్పేస్తే నిజమే అనుకున్నారు. అమ్మాయి పిచ్చిదేమో పిచ్చిదేమో. నేను అక్కడ అందరి సార్ నాకు పిచ్చి లేదు సార్, పిచ్చిదానికి అసలు ఎవరు వినలేదు అక్కడ. కానీ దేవుడు అక్కడ నా విధానానికి దాని గురించి విన్నటువంటి వాళ్ళు దీని నుంచి డైవర్ట్ చేయడానికి ఆ అమ్మాయిని క్రియేషన్ చేశారు అంతే. తను అట్లా కాదు, పంపించింది కాదు అని పెద్ద ఆఫీసర్ అని చెప్పిన అప్పటి నుంచి కూడా నాకు కానీ నేను చాలా స్ట్రగల్స్ చేశాను. నాకు ఆర్థిక సహాయం లేకపోతే చాలా భయంకరమైన శోకంలో ఉన్నప్పుడు నేను దేవుడు ప్రార్థన చేస్తా ఉన్నాను. పిల్లలకి చెప్పాను ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆ భయాలలో నా దగ్గర రూపాయలు ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ కండిషన్ అయిపోయింది. ఈ ఆలోచించుకుంటే వాళ్ళు లేక వంటలు పోరాటం హాస్పిటల్లో చెప్పారు సీరియస్ కండిషన్. తెల్లవారు నైట్ కల్లా ఐసీయూలో షిఫ్ట్ చేయాలి, లేకపోతే
సడన్ గా నేను డబ్బులు కావాలి ప్రభు, ఎంత కావాలని చెప్పాను. మా అమ్మాయితో చెప్పాను, మీరు వాళ్ళ పరిస్థితి కానీ అది తీసి బయటకు వెళ్ళి అక్కడ మందిరాలు కదా కొద్దిగా ప్రే చేస్తాను వస్తాను. ఎందుకంటే ఇది పట్టలేదు, మనం కూడా ఏమైపోతామో అర్థం కావట్లేదు అని అలాగా ఓపెన్ చేయండి. ఒక శారీ కింద 10,000 రూపీస్ ఉన్నాయండి. నేను ఎప్పుడు పెట్టలేదు, మర్చిపోలేదు, ఎవరు దాన్ని టచ్ కూడా చేయరు. అలాగే సడన్ గా శారీ ఇట్లాగా ఓపెన్ చేయగానే మంచి సీన్ నోట్ 10,000 సహాయం చేస్తారు, దేవదూతలు సహాయం చేస్తారు అని. కానీ ఆ ఫీలింగ్, ఆ ఎక్స్పీరియన్స్ నేను ఆ కష్టాలను అనుభవించాను. ప్రతి విషయం అలాగే జరుగుతున్నప్పుడు దేవుడు మరలా నన్ను బయటకు పోరాడు. మా అన్నకు సరిగ్గా ఆరోగ్యం బాగోదు, హెల్త్ కండిషన్ మంచిగా ఉండదు. ఫ్యామిలీ చూసుకుంటూ వీళ్ళకు మంచి చెప్పు చేసుకుంటూ ఈ విధంగా మొత్తాన్ని లేకుండా ఒక ఒంటరి ఆడపిల్ల ఉన్నప్పుడు స్టేటస్ ఏం లేనప్పుడు ఈ సమాజంలో నిందలు, అవమానాలు, భయంకరమైన శోధనలు ప్రతి చోట ఎదురవుతుంటాయి. అది అవన్నీ కూడా భయంకరంగా నాకు ఒక పక్క ఈ శోధన అయితే ఆ శోధన బాగా కొట్టి పెట్టాడుతుంటే కానీ దైవశక్తులు వచ్చి ఒక్కొక్కసారి వాక్యం ద్వారా ఆదరణ చెప్తాడు. ఆ వాక్యం ద్వారా ఆదరణ చెప్పినప్పుడు అప్పుడేమో బాగా రిలీఫ్గా ఉంటుంది, మళ్ళీ సమస్య ఏమో పెద్ద పోరాటం ఉన్నది ఒక్కదాన్ని. ఆ ఒంటరి పోరాటంలో ఎట్లా చేయాలో అర్థమయ్యేది కాదు. అలాగే దేవుడు ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా దేవుడు నా జీవితాన్ని నడిపించుకుంటున్నాడు. మేము ఇక్కడ నుంచి మార్గంలో నుంచి షిఫ్ట్ అయ్యి ఒక ప్రాంతానికి విలేజ్కి వెళ్ళిపోయాము. విలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న పరిస్థితులకు నాకు అక్కడ ఏ పని రాదు, కూలి పని రాదు, పొలం పని అది ఏం రాదు. పరిస్థితులు అలా వచ్చేసి పొలం పనికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, కూలి పనికి వెళ్ళి చూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ రాని పనులను నేర్చుకోవాలి అన్న పరిస్థితులు వచ్చాయి. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పనికి వెళ్ళినప్పుడు చేతులు పప్పులు వచ్చాయి. అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చింది, ఎంత కష్టం వచ్చింది అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళందరూ నేను అయిపోతున్నాను అని చెప్పి పరిస్థితులలో అట్లాగా అయిన తర్వాత విలేజ్ లో ఉన్నాం, స్థిరపడుతూ ఉంటున్నాను. అప్పటి నుంచి దేవుడు ఈ క్రమంలో కూడా ఇంత పోరాటంలో కూడా దేవుడు నన్నేమి ఖాళీగా ఉంచలేదు. అంత సెలైన్లు పెట్టుకొని మెట్ల మీద 2 చేతులకు 2 సెలైన్లు ఎక్కించుకుంటా ఉంటాం కదా, ఎవరో వచ్చి ప్రే చేయమంటారు, ఎవరో ఒకరు వచ్చి వాళ్ళు చేయమని అడుగుతా ఉంటారు. ఆయన పని ఆయన పని జరిగిస్తూనే ఉంటుంది. నా పోరాటం, నా శ్రమలు, నా బాధలు ఇట్లా జరుగుతూనే ఉంటాయి. దైవశక్తుల ద్వారా వాక్యం ద్వారా ఆదరణ అనేది అంతా మిక్స్డ్గా అయిపోయింది. ఒకే ఆడుతున్న పరిస్థితుల్లో అట్లయిపోయింది. అక్కడ విలేజ్కి వెళ్ళి మేము అక్కడ నివసించడం, ఆ క్రమంలో అక్కడ అప్పటి నుంచి దేవుడు మా పేద పిల్లలు ఇద్దరు అని చెప్పారు. ఆ ఇద్దరు పిల్లలకి దేవుడు దయ వల్ల ఇద్దరికి పెళ్ళిళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలోని ఈ మందిరంలోని పిల్లలకి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇద్దరు పిల్లలకు కూడా అద్భుతంగా వాళ్ళకి కూడా పిల్లలు దేవుడు అనుగ్రహించాడు. ఎన్నో శ్రమలు, పోరాటాల నుంచి అక్కడి నుంచి మరలా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచర్య, స్వార్థ పరిచర్య అనేది ఫ్యామిలీ చూసుకుంటూ ఒక ఇట్లాగా స్వార్థ పరిచర్య అనేది చెప్పి దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. అట్లాగా ఈ పరిచర్య అనేది దేవుడు ఒక స్వార్థ ప్రాణిగా వస్తుందని చెప్పింది. ఇలా వాడబడుతున్నా దేవుడు ఇలా వాడుకుంటాడు అని 2008-9 సంవత్సరాలలో అర్థండి నేను పట్టుకోలేదు. కానీ తర్వాత ఈ మోసపాటికి నేను అట్లా చూస్తూ అనుభవిస్తున్నాను. దేవుడు నన్ను ఆ విధంగా దేవుడు వాడుకుంటూ మరి స్వార్థ పరిచర్య చేస్తూ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తూ ఎన్నో శ్రమలు, పోరాటాలు ఉంటాయి. నేను ఒకసారి అన్నో వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంటే నా వల్ల కాదు, నేను అలసిపోతున్నాను, శ్రమలతో నేను అలసిపోతున్నాను అని ఈ శ్రమలే నీకు మహిమకరంగా ఉండబోతున్నాయి అనేదేమంటే నేను అనుకున్నాను. నన్ను నా వల్ల కావట్లేదన్న ఏమంటే పోరాటంలో అన్నది అనేదాన్ని లేదమ్మా,
చేస్తున్నాం. ఆ సెల్ గ్రూప్ లో దాదాపు 30 మంది స్త్రీలు ఆ కాన్ఫరెన్స్ లో ఉంటారు. వాళ్ళందరూ కూడా స్త్రీలు బయటికి రాలేదు. మరి పబ్లిక్ గా వచ్చి యేసు ప్రభువుని అంగీకరించలేక అటువంటి వాళ్ళకు స్వార్థ చెప్పడం, వాళ్ళు బయటికి వెళ్ళలేక దేవునికి ధైర్యంగా వెళ్ళలేరు. కొంతమంది బయటకు వెళ్ళి స్వార్థ చెప్పడానికి అర్థం చేసుకోవడానికి మరి సెల్ కాన్ఫరెన్స్ ద్వారా అనేక మంది స్త్రీలు బాధపడుతున్న పరిచర్య, సోషల్ వర్క్స్, మరి దేవుని అనేక మంది పేద ప్రజలకు దేవుడు మరి వాళ్ళకు కూడా తగిన సహకారం దేవుడు అనుగ్రహించడం, వాళ్ళకు పేద ప్రజలకు చెప్తారు పరిచర్య చేయడానికి, ప్లాన్ చేసుకోవడానికి ఆయా ప్రాంతాలకి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ దేవుని యొక్క అనేక మందిని క్రీస్తులో బలపరచబడడానికి దేవుని కోసం అలాగే ఇలాగా జరుగుతూ ఉంటుంది. నేను 31st తారీఖు మా అన్నయ్య అని చెప్పాను కదా, తనకు మైండ్ సరిగ్గా ఉండదు అంటున్నాడు. ఆ క్రమంలో తను మెంటల్గా డిజార్డెడ్ అయిపోయి తను అగ్గితో పొడుచుకోవడంతో తను బ్రతుకుతాడో చెప్పలేని పరిస్థితి. ఆ సిచ్యువేషన్ భయంకరమైన సిచ్యువేషన్. అన్నయ్యలో దేవుడు దయ వల్ల మరి ఇమ్మీడియట్లీగా హాస్పిటల్ అడ్మిట్ చేయడము, అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్స్ కుదరదు అని అంటారేమో అనుకున్నాను. కానీ ఎందుకంటే లోపల 6 పొరలు తెగిపోయినాయి, ఒక్క పొర మాత్రమే కట్టుబడింది. కానీ దేవుడు అద్భుతంగా అప్పటికప్పుడు మామూలుగా దేవుని ఇలాంటి కేసెస్ టేకప్ చేయాలి అని అద్భుతంగా కేసు టేకప్ చేసి ఆపరేషన్ జరిగి సక్సెస్ఫుల్ అయిపోయి మరి దేవుని కోసం సక్సెస్ఫుల్గా తీసుకురావడం దేవుడు మరి అందరి విషయంలో మా విషయంలో కూడా ఎంతగా మరి సహకారం ప్రార్థించడం, మరి సహకారం ఉండడం, వెన్ను తట్టడం, ధైర్యపరచడం దైవజనుల ద్వారా జరిగింది. మరి ఈరోజు అద్భుతంగా విరామం లేకుండా 8 సంవత్సరాలు ఉన్న డిజార్డర్ కానీ వాళ్ళిద్దరూ ఉన్నప్పటికీ కూడా ఇంట్లో అన్ని చక్కబెట్టుకొని వాళ్ళని చూసుకుంటూ, మా పిల్లలిద్దరు పిల్లలు చెప్పారు కదా పెళ్ళిళ్ళు అయ్యారు పిల్లలని, వాళ్ళ కూడా ఇలా చూసుకుంటూ విరామం లేకుండా దేవుని సేవలో దేవుడు అద్భుతంగా మీకోసం వాడుకుంటారు. అనేక స్త్రీల మధ్యలో అనేక రాష్ట్రాల మధ్యలో దేవుడు ఈరోజు మన సాక్షిగా నిలబెట్టుకొని అద్భుతమైన పరిచయం దేవుడు ఈరోజు జరిగిస్తున్నాడు. నా కన్నీరు ఈరోజు నాకు చూస్తున్న పరిస్థితులు వీటన్నిటిని చూస్తే నిజంగా దైవజనుడు చెప్పినప్పుడు ఆ శ్రమలు మీకు మహిమకరంగా ఉండబోతున్నాయి అని నిజంగా వాటి యొక్క ఫలితాన్ని నేను ఈరోజు నిజంగా అనుభవిస్తున్నాను. నిజంగా దేవుడు పని చేయడంలో నా ఆనందము అంతా అయిపోతే దేవుడు ఈరోజు అద్భుతంగా నా సేవలు అది పెరగకుండా దేవుడు నాకు గొప్ప సాక్షిగా నిలబెట్టుకొని అనేక రీతిగా దేవుడు అద్భుతంగా నిలబడుతున్నాడు. దేవుడు సాక్ష్యాన్ని దీవించుకున్నాక ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. అందరం లేచి నిలబడదాం. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత తండ్రికైయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా
చిగురింపచేయ మారానుభవం మధురముగా మారానుభవం మార్చగలవు నీవు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా నా జీవిత ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా నా జీవిత ఉన్నది ఆకువాడగా ఆత్మఫలములో ఆనందముతో ఫలించనా ఆకువాడగా ఆత్మఫలములో ఆనందముతో జీవజలములా ఊటయైనా నీ బోరనను నాటితివా జీవజలములా ఊటయైనా నీ ఓరనను నాటితివా నతుడా నీ కృపలో నివసించుగా నా జీవిత చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి దేవుని ఆరాధించు మూడు వారిన జీవితాలను చిగురింపచేసి మధురముగా మార్చి ఆయన సేవలో వాడుకునే దేవుడు ఆయన వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి వాగ్దాన ఫలము అనుభవింపా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా అందరం మహోన్నతుడా నీ కృపలో నివసించుగా జీవిత మహోన్నతుడా నీ కృపలో నేను మహోన్నతుడా నీ కృపలో నేను మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా నా జీవిత వెనకున్న వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి మౌనంగా ఉండొద్దు ఆరాధనలో శక్తి ఉంది ఆరాధనలో బలము ఉంది ఆరాధనలోనే రోగాల నుండి విడుదల ఆరాధనలోనే స్వస్థత మూడు బారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు మూడు బారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు మారానుభవం మధురముగా మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుగా నా జీవిత మహోన్నతుడా మహోన్నతుడా మహోన్నతుడా
కృపలో నేను నివసించుతా మహోన్నతుడా నీ 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 కృపలో నేను నివసించుతా నా జీవిత ధన్యతయున్నది నా జీవిత యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము మహోన్నతుడా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. భాషలు మాట్లాడగలిగిన వాళ్ళు దేవునితో భాషలు మాట్లాడండి. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. దేవుని స్తుతించు. నువ్వు మాట్లాడేది దేవునికి అర్థమవుతుంది. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. ఎండిపోయిన జీవితాలను చిగురింపచేయ వాడిపోయిన జీవితాలను చిగురింపచేయ మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. కరుడు గట్టిపోయిన రోగాన్ని కూడా దేవుడు నయం చేయగలడు. ఎండిపోయిన గర్భాలను చిగురింప చేయగలడు ఆయన. సమాధానం లేని కుటుంబాలలో, భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో సమాధానము కలగజేయగలిగిన దేవుడు. శత్రువులను మిత్రువులుగా చేసే దేవుడు ఆయన. అవిశ్వాసంగా బ్రతుకుతున్న వారిని గొప్ప కార్యములు చేసి విశ్వాస వీరులుగా మార్చగలడు ఆయన. ఆయన చెయ్యనిదేముంది? ఆయనకు అసాధ్యమైనదేముంది? ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా జీవజలముల ఊటయైనా. ఎందుకు ఎండిపోయినవి చిగురిస్తా ఉన్నాయి, వాడిపోయినవి చిగురిస్తున్నాయి? ఎందుకు? మోడు వారిన ఎందుకు చిగురిస్తున్నాయంటే యేసుక్రీస్తు జీవజలపు ఊట గనక. ఆ యోరన నాటబడడానికే నువ్వు వచ్చావు గనక, ఆ యోరనను ఉంటే నువ్వు చిగురిస్తూనే ఉంటావు, చిగురిస్తూనే ఉంటావు. నువ్వు ఎన్నడూ వాడిపోవు. 12 మాసములు కాపు కాస్తావు, ఫలములనిస్తావు. నువ్వు యోరన నాటబడిన చెట్టు, నీటి యోరన నాటబడిన చెట్టువు నువ్వు. వెట్ట కలిగినను దానికి భయపడనక్కర్లేదు. శ్రమ వచ్చినా భయపడనక్కర్లేదు, కష్టం వచ్చినా భయపడనక్కర్లేదు, నిందలు వచ్చినా భయపడనక్కర్లేదు. ఎందుకో తెలుసా?
జీవజలపు ఊట నిన్ను తడపడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంది. ఎప్పుడు నిన్ను తడుపుతూనే ఉంటది. ఆయనలో దాచుకుంటూనే ఉంటది. ఆయన హస్తము నీకు తోడుగానే ఉంటది. ఆయన నిన్ను చక్కన ఎత్తుకొని ఆయన నిన్ను ఓదారుస్తూ ఆదరిస్తూ వస్తాడు. ఆయన వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు. ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతాడు. నువ్వు ఒంటరి దానివి, ఒంటరి వాడవు కావు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు నీతో కూడా ఉన్నాడు. నువ్వు ఫలిస్తావు. నువ్వు వాడిపోయావా? పర్వాలేదు, ఫలిస్తావు. విరిగిపోయి నలిగిపోయి ఉన్నావా? పర్వాలేదు, ఫలిస్తావు. ఎందుకంటే నువ్వు జీవజలముల యొక్క యోరన నాటబడి ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. జీవజలపు ఊటైన నిన్ను మేము కలిగి ఉన్నందుకు స్తుతిస్తున్నాము నా దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మా మధ్యలో ఉన్నారు. అందును బట్టి కృతజ్ఞతలు స్వామి. వచ్చిన నీ బిడ్డలందరిని ఆశీర్వదించండి. మేలుల చేత తృప్తిపరచండి. అయినా మాతోను వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.